రుణమాఫీపై ప్రభుత్వ పరిమితులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ విశాఖలో ధర్నా చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఈ ధర్నా మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోనూ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే ప్రతి చోట కూడా ఆటంకాలు కలిగిస్తున్నా. వైజాగ్ నుంచి దీక్షా శిబిరం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జాఫర్ అందిస్తారు. జాఫర్, సముద్ర కెరటాలలాగా ఉప్పొంగి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వైజాగ్ ప్రజల్ని మీకు సౌమ్యులుగానే చూసాం. విశాఖ నగర వీధులన్నీ మారబోతున్నాయి. విశాఖలో చాలా కాలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకసారి మనం మాట్లాడచ్చు. యాక్చువల్గా ఏంటి ఇవాళ ఈ తర్వాత ఏం చెప్పబోతున్నారు? ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయాలని, డాక్రా రుణమాఫీ చేయాలని చెప్పి ఈరోజు పార్టీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయమని అడుగుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా ఏం అడగట్లేదు. దీంట్లో మేము ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ దీక్ష కూర్చోవడానికి, ధర్నా కూర్చోవడానికి కారణం ఎన్నికల హామీ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి, లేని పక్షంలో వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయనందుకు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు 5 నెలల కాలంలో జరుగుతున్న మొత్తం ఫెయిల్యూర్స్ ని మీరు ఎక్స్పోజ్ చేయదలుచుకున్నారా? ఇప్పుడు అది మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఇప్పుడు రైతు సంబంధించిన రుణమాఫీ సంబంధించిన డిమాండ్ ఉందో దానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన నేను చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. అన్ని ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతారు, ప్రత్యేకంగా రైతులకు ఇచ్చిన హామీ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రీతం యువనేత జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కోసం జగన్ జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ జెండా వైఎస్ఆర్. విశాఖలో వైఎస్ఆర్సీపీ ధర్నా వివరాలు చూసాం. ఇప్పుడే జగన్ అక్కడ చేరుకుంటున్నారు. ఇక తిరుపతి వెళ్దాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లోనూ ధర్నాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. 13 జిల్లాల్లోనూ ధర్నాలు చేస్తుంది. తిరుపతి నుంచి ధర్నా వివరాలను అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున కూడా వైసీపీ ధర్నాని నిర్వహించుతుంది. 5వ తారీఖు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికులకి హామీల విషయంలో కావచ్చు, రుణాల విషయంలో కావచ్చు, పూర్తిగా కూడా మాట తప్పింది అనే నేపథ్యంలోనే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేసిన నేపథ్యం చూస్తున్నాం మనం. పెద్ద ఎత్తున వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా ఈ సభకు ఇక్కడ చేరుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం ఉంది. స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్న, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మేడం, ప్రధానంగా ఈరోజు మీ డిమాండ్లో, ప్రధానంగా మీకు డిమాండ్కి వస్తున్న విషయంలో ఏంటి, మీరు ప్రజలకి ఏం డిమాండ్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? పని చేయాలనుకునే వాళ్ళకి దారి దొరుకుతుంది, కానీ పని ఎగ్గొట్టాలనే వాళ్ళకి సాకు దొరుకుతుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు
ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాడు తప్ప ఇంతవరకు ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ జన్మభూమి కార్యక్రమంలో చూస్తే సిగ్గు లేకుండా అక్కడ ఉన్న అఫీషియల్స్ ఇవన్నీ జరిగిపోయాయి అని చెప్పి చదవటం జరుగుతోంది సీఎం గారి స్పీచ్ అని. దాంట్లో క్లియర్ కట్ గా రైతు రుణమాఫీ చేశాము, అలాగే డ్వాక్రా రుణమాఫీ చేశాము, పెన్షన్లు అందరికి ఇచ్చేసాము అని వాళ్ళు చాలా చక్కగా రాశారు. కానీ ఒక్క బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఎవరి లోన్ కూడా తోసింది లేదు. ఇప్పటికీ 6 నెలలు పైగా అవుతుంది. ఇంతవరకు తనకి ఏదైతే సపోర్టివ్ ఉన్నాయో ఆ పత్రికలతో ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ వాళ్ళ వడ్డీలు పెనుభారంగా మారుతున్నాయి. చాలా మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఈ ఆత్మహత్యలకు ఒక పుల్ స్టాప్ పెట్టాలి అంటే వెంటనే రైతుల రుణమాఫీ చేయాలి. నిన్నే చంద్రబాబు రైతులు రుణమాఫీ చేశాడని చెప్తున్నాడు. 26 లక్షల కుటుంబాలకి ఈరోజు హామీ రాబోతుంది అని చెప్పి ఆ దిశగా తెలుగుదేశం వర్గాలు కూడా నిన్నంతా కూడా పండగ వాతావరణం చేసి ఏమంటారు దీన్ని? జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్లు ముట్టడించి ప్రభుత్వం మెడలు వంచబోతుందని తెలిసి భయపడి నిన్న ఒక ప్రకటన చేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో మొత్తం రుణాలు మాఫీ చేయాలి కానీ 50,000 ఉన్న వాళ్ళకి 50,000 లోపల ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఒక గీత గీసి కొంతమందికి ఇచ్చి ఈరోజు రైతుల మధ్య చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదు. మొన్న పెన్షన్ల మధ్య చిచ్చు పెట్టారు, డ్వాక్రా మహిళల మధ్య చిచ్చు పెట్టారు, ఇప్పుడు రైతుల మధ్య కూడా చిచ్చు పెట్టడాన్ని మేము ఒప్పుకోము. ఏదైతే చెప్పారో అన్కండిషనల్ గా రుణాలన్నీ కూడా మాఫీ చేయాలి. స్వీట్లు పంచుకునేది ఏం మామూలు కాదు. మొదటి రోజు సంతకం పెట్టినప్పుడు స్వీట్లు పంచారు, మళ్ళీ 2-3 సార్లు ప్రకటన వచ్చినప్పుడు స్వీట్ షాప్లు స్వీట్లు అయిపోతున్నాయి తప్ప వీళ్ళ రుణమాఫీ ఏ బ్యాంకులో ఒక్క పైసా కూడా అవ్వాల. అయినప్పుడు అంటే చూస్తాం, కానీ అందరికీ అవ్వాలి. రోజా గారు చెప్తున్న వాదన ఈ విధంగా ఉంది. మరోవైపు చూసుకుంటే సీనియర్ నేతలు కూడా ఇక్కడ చాలా మంది వైకాపాకు చెందిన నేతలందరూ కూడా ఇక్కడ వచ్చినారు. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రధానంగా నిన్న చంద్రబాబు ఆల్రెడీ రైతు రుణమాఫీ ప్రకటించేసామంటున్నాడు. చంద్రబాబు సంబంధించిన ప్రకటన మీద ఆ టీడీపీ వర్గాలు మిఠాయిలు కూడా పంచుకున్న పరిస్థితి. మీరు మళ్ళీ ఈరోజు ఒక ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి? ఈ శతాబ్దపు పెద్ద అబద్ధం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో రుణమాఫీ కోసమని 5,000 కోట్ల రూపాయలు కేటాయించి రుణాలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నాననే ప్రకటన నిన్న చేయటం. దాదాపు 87,000 కోట్ల రూపాయల మేర రైతులకు రుణాలుంటే బడ్జెట్లోనే నువ్వు 5,000 కోట్ల రూపాయలు కేటాయించి మేము మొత్తం రుణాలన్నీ రద్దు చేయటంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నాం అని నిరంతరం ప్రజల్ని మభ్య పెడుతూ నిన్న ఒక కాలయాపన ప్రకటన ఇచ్చి ఇంకా రద్దయిపోయాయి, ఇంకా 10 రోజుల్లో పూర్తిగా రద్దు అవుతాయి, ఇప్పుడు 22 లక్షల మందికి రద్దు అవుతాయి, ఇంకొక నెలలో మొత్తం 42 లక్షల మందికి రద్దు అవుతాయి. ఈ రకమైనటువంటి మాయమాటలు చెబుతూ ప్రజలని ఎంతో కాలం మభ్య పెట్టలేరు అన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు తెలియచెప్పటం కోసమని, ప్రభుత్వానికి తెలియచెప్పడం కోసమని ఈ రోజున నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రకటన నిజమే అయ్యి ఉంటే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాలలో రైతాంగం అంతా మహిళలంతా వచ్చి ధర్నా చేయరు. ఇవి చాలా పేలవంగా జరిగి ఉండాల. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు అంటేనే ఈ ప్రభుత్వం ఏమాత్రము కూడా ప్రజలకు ఆనందం కలిగించే విధంగా రుణమాఫీని చేయకపోగా మొత్తం మోసం చేయాలని నిశ్చయించుకున్నదే అన్నది నిశ్చయమైపోయింది. అంతమందిని మొత్తం కాలం మోసం చేయటం అన్నది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినాడు. ఆ వాగ్దానాలు అమలు పరచమనే మా ఒత్తిడి తప్ప ఇదేదో చంద్రబాబు మీద తిరుగుబాటు మరొకటి కాదు. నువ్వు మంచి పని చేసి మరింత మంచి పని తెచ్చుకోమని చెప్పి మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ధర్నా చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఏమో మేము మొత్తం అందరికీ కూడా రుణాలు రద్దు చేసేసాం, ప్రతిపక్షం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి ధర్నా. ఇప్పటి వరకు దాదాపు 86 మంది రైతాంగం ఈ రుణాలను కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే నిన్న పత్రికా సమావేశంలో ఒక్క రైతు కూడా చనిపోలేదు అని చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడంటే ఇంకా ఎంత వంచనకైనా కూడా చంద్రబాబు సిద్ధపడతాడు. అయినా ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాన్ని, హామీలను నెరవేర్చమని ఒత్తిడి పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున రైతాంగం అంతా తరలి వచ్చి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీనివాస్ గారు,
నారాయణ స్వామి గారు, మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏంటి, ఎంతవరకు మీ డిమాండ్, ఎంత ఎత్తున మీ రాబోయే రోజుల్లో దీని మీద చర్చ జరుగుతుంది? ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని విశ్వసించడం లేదు. కేవలం ముఖ్యమంత్రిగా తన కార్యకర్తలకు లోన్లు ఇస్తున్నాడే కానీ ప్రజలకు లోన్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకోలేదు. అది రైతులందరూ కూడా తన కార్యకర్తలుగా ఉండి తనకు ఓటేస్తుండే రైతుల్ని పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేసుకొని ఏదో ఇచ్చినామని చెప్పుకునే పద్ధతితో పోతుండే కానీ ప్రజాస్వామ్య పద్ధతిగా చంద్రబాబు నాయుడు నడపట్లేదు. ఇప్పటికి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చలేదు. కేవలం కార్యకర్తల కోసమే బతుకుతున్నాడు, పార్టీ వాళ్ళకే చేస్తూ ఉన్నాడు. ఈ లోన్లు కూడా కేవలం వాళ్ళని పిలుచుకొని వచ్చి ఐడెంటిఫై చేసి ఇస్తూ ఉన్నాడు కానీ ఇది పూర్తిగా రద్దు కాదు. దీనివల్ల ప్రజలు ఇప్పుడే మీరు చూసారు, వేలాది మంది వస్తున్నారు. ఇప్పటికీ మా ప్రజలందరినీ కూడా మహిళల్ని రైతుల్ని అడ్డగించారు. సమావేశంలో హాజరైనారు. ఇంకా మీరు కావాలంటే చూడండి. మీ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకిస్తున్నారు. సార్ ఏమంటున్నారు, మీ సభను కూడా జరిగించడానికి ఇక్కడ పోలీసులు కూడా అడ్డుకుంటున్నారని మీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కూడా విమర్శిస్తున్నారు. అంటే ఏం జరగబోతుంది? బేసిక్ గా మీరు ఈ రోజు కలెక్టరేట్ ముట్టడని చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు మిమ్మల్ని ఎవరిని ఇక్కడ మీ కార్యకర్తలు ఎవరిని కూడా ఇక్కడ అలో చేసే పరిస్థితి లేదు. మీరు ప్రధానంగా ఏమి చెప్పుకొని ప్రజల్లోకి పోవాలి? ప్రజలలో ప్రజా ఆగ్రహం పెళ్లిబుకు వస్తుంది. మాటిచ్చి మాట తప్పిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. అంతర్గతంగా తెలుస్తున్నారు, ఎక్స్టర్నల్ గా తెలుపుతున్నారు. ఈ ప్రజా ఆగ్రహానికి, ప్రజా నిరసనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామైంది. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని తెలిసి, ధర్నా చేస్తామని తెలిసి కలెక్టర్ కార్యాలయంలోకి వచ్చే దారులు అన్నిటి కూడా ఒక కారణంతో ఒకసారి సెల్ ట్యాక్స్ ధర్నా అన్నారు, ఒకసారి రైల్వే రిపేర్ అన్నారు. మొత్తం చిత్తూరు నలుమూలలకు వచ్చే దారులన్నింటిలో కూడా ఆపేస్తున్నారు, రానివ్వడం లేదు. ప్రజల సభాస్థలకు చేరుకోకుండా చేయడం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటే మాట మీద నిలబడాలి. ఇచ్చిన హామీలు అమలు చేయమని ఏమంటున్నావు? కొత్తగా ఏం చేయమని చెప్పలా, ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నావు. నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే దానికి కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఇది ఎమ్మెల్యే శివరెడ్డి గారు అయితే చాలా తీవ్ర స్థాయిలో పోలీసుల వ్యవహారం మీద కూడా పెద్ద ఎత్తున ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. తమ ధర్నాకి వస్తున్న అందరినీ కూడా అన్ని దారులు క్లోజ్ చేశారు. ఎవరిని ధర్నాలోనికి పాల్గొనేయకుండా ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తుంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో అనిపిస్తున్నారు. ఏదేమైనా కూడా కలెక్టర్ ముట్టడి కార్యం పెద్ద ఎత్తున జరగబోతుంది అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు చిత్తూరు జిల్లాలో. థ్యాంక్ యూ కృష్ణమోహన్.